వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. అరసవెల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన శ్రేణులు వెంటరాగా అరసవెల్లిలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. బాబు సూపర్ 6 మేనిఫెస్టోలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుందన్నారు. బాబుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష భగవానుడు కొలువైన అరసవెల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని, అరసవెల్లి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గొండు శంకర్ ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఉంగటి రమణ, తెలుగు నాగరత్నం, తెలుగు జగదీష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ నుండి ఎన్డీఏ కూటమిలో 35 కుటుంబాలు చేరాయి. లావేరు మండలం గోవిందాపురం పంచాయతీ ఇజ్జాడపాలెం గ్రామం బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైకాపా నుండి ఎన్డీఏ కూటమిలోకి సుమారు 35 కుటుంబాలు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావు సమక్షంలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. ఎన్ఈఆర్ వారికి కండువాలు కప్పి కూటమిలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. పట్టుశాలి సామాజిక వర్గానికి టీడీపీ అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ఎల్బీఎస్ కాలనీలోని పట్టుశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుశాలి సామాజిక వర్గ అభివృద్ధికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ హయాంలోనూ ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, నేను ఆ సామాజిక వర్గం ఎదుగుదలకు సహకరిస్తామని గొండు శంకర్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడిని ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరణ్య మత్యవలస గ్రామంలో గడప గడపకి పర్యటించి ప్రచారం నిర్వహించిన రజనీ ఎన్ఈఆర్. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా కూటమి అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావు సతీమణి రజనీ ఎన్ఈఆర్ ఆదివారం అరణ్యవలస ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు అన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి మన నియోజకవర్గానికి పూర్తిగా సహకారం అందుతుందని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే తోటపల్లి కాలువ పూర్తి చేస్తామని చెప్పారు. మీ యొక్క అమూల్యమైన ఓటుని ఎచ్చెర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఈశ్వరరావుకి కమలం గుర్తుపై వేసి, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ వల్లనే సాధ్యపడుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. గ్రామీణ మండలం నైరా పంచాయతీ, చల్లపేట, తండియాం వలస పంచాయతీ, తండియాం వలసలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో గొండు జగన్నాథరావు పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గొండు జగన్నాథరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొరవడ్డాయని, పేదల బతుకులు దయనీయంగా మారాయన్నారు. జగన్ అండ్ కో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. ఈ దశలో చంద్రబాబు వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏను ఆదరించాలని కోరారు. కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడును, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లావేరు మండలం లింగాలవలస గ్రామంలో ఎన్ఈఆర్ కు ఘన స్వాగతం లభించింది. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావు ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లింగాలవలస గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామస్తులు ఎన్ఈఆర్ కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీని మళ్లీ పునరుద్దరిస్తామని, తిరిగి లక్షల కుటుంబాలకు చేతి నిండా పని దొరుకుతుందని, రాష్ట్రంలో అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ యొక్క అమూల్యమైన ఓటును ఈవీఎం మిషన్ లో ఎచ్చెర్ల అసెంబ్లీ అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావుకు కమలం గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇచ్చాపురం మండలం తులసిగాం పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టిన పిరియా జాగృతి. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ కుమార్తె పిరియా జాగృతి ఇచ్చాపురం నియోజకవర్గం తులసిగాం పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిడిఏపీ చైర్మన్ శాడీ శ్యాంప్రసాద్ రెడ్డి, మండల ఎంపీపీ బోరపుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. యువతకు ప్రతినిధిగా గొండు శంకర్ బరిలో నిలుస్తూ నగరంలో ఆదివారం ర్యాలీ చేపట్టారు. గొండు శంకర్ పిలుపు యువత భవిష్యత్తుకు మేలుకొలుపు అన్న భావనతో వినూత్న ఆలోచనలతో శ్రీకాకుళం నగరంలో ఆదివారం చేపట్టిన ర్యాలీ నగరవాసులను ఆకట్టుకుంది. మూగళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఇలిసిపురం రైతు బజార్ జంక్షన్ నుంచి చిన్న బజార్, స్టేట్ బ్యాంక్, జీటీ రోడ్డు మీదుగా 7 రోడ్ల కూడల వరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మద్దతుగా యువత వినూత్నంగా చేపట్టిన ర్యాలీ ప్రత్యేకంగా నిలిచింది. వందలాది మంది యువకులు గొండు శంకర్ మాస్క్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ తో పాటు వందలాదిగా తరలివచ్చిన శంకర్ మాస్క్ యువతను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పరిశీలకులు చింతల రామకృష్ణ, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. లండారి పుట్టెగలో ఆదివారం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. కవిటి మండలం ఎమ్మెల్సీ నర్తు రామారావు స్వగ్రామమైన లండారి పుట్టెగలో ఆదివారం విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమారు 50 కుటుంబాలు వైసీపీలో చేరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ కడియాల ప్రకాష్, పూడి నేతాజీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేయంగా పనిచేస్తామని వలస నాయకులను నమ్మొద్దు అని ఎంజీఆర్ కోరారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సుమారు 2000 కుటుంబాలు ఎస్ఎస్ మడుగు మాజీ సర్పంచ్ క్యాలం కామేశ్వరరావు, గేదెల ఉమాశంకర్, జిల్లా దళిత నాయకులు సిర్ల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఎస్ మడుగు సర్పంచ్ సవర సింధు, అంబటి నారాయణరావు, అంబటి ఖగేష్, అంబటి శ్రీనివాసరావు తదితరులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో పాతపట్నం శ్రీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరంతా పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా వేసి మామిడి గోవిందరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి లేక వలస పాలకుల వల్ల తీవ్రంగా నష్టపోయిందన్నారు. చాలా గ్రామాల్లో తాగునీరు సమస్యలు వేధిస్తున్నాయని, ప్రతి గ్రామానికి వెళితే ఈ సమస్యలే తెలియజేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఎంజీఆర్ అన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో సమగ్రవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నన్ను నమ్మి పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ, పార్టీ పరిశీలకులు బుడ్డా త్రినాథ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. కపటి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన పిరియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో ఇద్దువానిపాలెం, చిన్నకర్రివానిపాలెం, బట్టివానిపాలెం గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్ర ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను గెలిపించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, వైస్ ఎంపీపీ కర్రి గోపయ్య, సర్పంచ్ గండుపిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.